చేబ్రోలు కిరణ్ కుమార్ అనే ఒక ఐటీడీపీ తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా వింగ్లో పనిచేసే చేబ్రోలు కిరణ్ నిన్న మనం వీడియో కూడా చెప్పుకున్నాం. ఆ అబ్బాయి భారతిరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆ అబ్బాయిని ఇబ్రహీంపట్నంలో సెల్ ఫోన్ ట్రేస్ చేసి పట్టుకొని వచ్చారు. పట్టుకొని గుంటూరుకి తీసుకెళ్తున్నారు అబ్బాయిని. అది ఆ విషయం తెలిసిన మన గోరంట్ల మాధవ్ గుంటూరుకి తన అనుచరులతో పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ఎస్పీ ఆఫీస్ ఎదురుగానే అతన్ని అక్కడ ట్రాఫిక్ దీంట్లో సిగ్నల్లో ఆగినప్పుడు అతను వచ్చి దాడి చేసి పిడిగుద్దులతో కిరణ్ని గుద్దాడని, అడ్డొచ్చిన పోలీసుల్ని కూడా తోసేశాడని, కానిస్టేబుల్ కూడా గాయాలయ్యానని చెప్తున్నారు. ఈ క్రమంలో ఒక పోలీస్ ఆఫీసరు ఇతన్ని కూడా చెంపదెబ్బ కొట్టాడు అనేది చెప్తున్నారు. ఇదంతా వీడియోల్లో కూడా వచ్చిందన్నమాట. సో దీంట్లో ఒక కానిస్టేబుల్ ఇతను తోసేసినప్పుడు గాయపడిన కానిస్టేబుల్ నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఇట్లా నన్ను ఇది చేశారని. సో హత్యాయత్నం చేశారు, కిడ్నాప్కి ట్రై చేశాడు అన్న సెక్షన్లు పెట్టారు. ఈ రెండు కూడా నాన్ బెయిలబుల్ అండ్ దాని ఏమంటారు కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు. సో ఈ రెండు సెక్షన్లతో పాటు ఇంకా వేరే కూడా పెట్టారు. సో ఇతనితో పాటు ఇంకొక 5 మందిని కూడా, ఇతని అనుచరులను కూడా పోలీస్ కేసు పెట్టారు. కోర్టు స్పెషల్ మొబైల్ కోర్టు గుంటూరు దాంట్లో ప్రవేశపెట్టారు. ఇతని తరపున 2 అడ్వకేట్లు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, తర్వాత మనోహర్ రెడ్డి అని 2 అడ్వకేట్లు వాదించారు. ఇటు గవర్నమెంట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి సౌరి, పవన్ కుమార్ వీళ్ళిద్దరు అటెండ్ అయ్యారు. సో దాదాపు 4 గంటల పాటు వాదనలు జరిగాయి. సో 4 గంటలు పొన్నవోలు ఏదో మతిలేని వాదనలంతా వినిపించాడు అనే ఒక వార్త వైరల్ అవుతుంది. పొన్నవోలు కానీ కరెక్ట్గా ఆర్గ్యూ చేస్తుంటే, ఎందుకంటే అతను కొట్టిన విజువల్స్ ఏమీ లేవు అక్కడ. వెళ్ళి అతని మీద ఆగ్రహంగా వెళ్ళాడు. ఎందుకంటే తమ నాయకుడి భార్యను కించపరిచారు కాబట్టి అతను ప్రశ్నించడానికి వెళ్ళాడు తప్ప అతనేమో దాడి చేయాలనే ప్లాన్ లేదు. అతని దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. ఇవన్నీ వాదించకుండా అతను సరిగ్గా వాదించలేదు. ఈ మధ్యకాలంలో అందరు కేసుల్లోనూ ఇతన్నే పెడుతున్నాడు జగన్. అతన్ని చూస్తే అతను అడ్వకేటా అనిపిస్తుంది చాలామందికి అనే ఒక విమర్శ జగన్ మీద వస్తుంది. నేను చాలాసార్లు చెప్తుంటా, జగన్కి చంద్రబాబుకి తేడా. ఎందుకంటే వ్యవస్థల్ని, ముఖ్యంగా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, సింపుల్గా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థని డీల్ చేయడంలో చంద్రబాబుకి దగ్గరకు కూడా జగన్ రాలేడు. అందుకనే తన మనుషులు అనేక మంది 3 నెలలు, 2 నెలలు, నెల జైళ్ళలో ఉన్నా కూడా, సురేష్ కావచ్చు, తర్వాత నందిగామ సురేష్ కావచ్చు, తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇప్పుడు ఇతను కావచ్చు మాధవ్. సో వీళ్ళందరూ అరెస్టులు అయ్యి నెలల తరబడి జైల్లో ఉన్నా కూడా విడిపించుకోలేని ఒక పరిస్థితిలో జగన్ ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే అతను లీగల్ నెట్వర్క్ని అభివృద్ధి చేసుకోకపోవడం, మొత్తం న్యాయ వ్యవస్థలో పట్టు సంపాదించుకోలేకపోవడం, ఇది ప్రధాన లోపంగా ఉంది. రెండోది, కనీసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి పై స్థాయి అడ్వకేట్లను పెట్టుకోకుండా పొన్నవాళ్ళు లాంటి వాళ్ళని పెట్టుకొని నడిపేయడం అనేది ప్రధానంగా జగన్ మీద వస్తున్న విమర్శ. అదే చంద్రబాబు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కూడా చిన్న కేసుల్లో కూడా సిద్ధార్థ లూథర్ను దింపుతున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అక్టోబర్ 1, 2024 నాటికి, అంటే దాదాపు 5 నెలలు అయింది,